జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది, మరొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా పెద్ద ప్లానే అండి బాబు. అబ్బా పెద్ద ప్లాన్ వేసారు ఆయన. మీరు 1,00,000 ఎకరాలు ఆడుందని ముందుగానే మీకు తెలుసనమాట. మొత్తానికి ఆడ 1,00,000 ఎకరాలు ఉందని గవర్నమెంట్కే తెలియదు ఇప్పుడు వరకు. దొనకొండలో 1,00,000 ఎకరాలు ఉందని చెప్పేసి మీరు ప్లాన్ చేశారంటే మీరు సామాన్యులు కాదని ఆయన. మీరు చూశారు కదండి వీడియో. సజ్జల మహానుభావుడు ఒకప్పుడు దొనకొండ రాజధానిగా పెట్టాలనుకొని ఎవరి సమీక్షలో ఎవరి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు, ఏపీ ప్రజలకు తెలియదు. మొత్తానికి 2014లో ఓడిపోయి చచ్చారు. లేదంటే దొనకొండలో 1,00,000 ఎకరాలకు కాళ్ళు వచ్చేటి. ఓడిపోయిన బట్టి సరిపోయింది. తర్వాత ఆ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గెలవడం వల్ల అమరావతి రాజధానిగా చేయాల్సి వచ్చింది. ఆ చేయాల్సి వచ్చిన రాజధాని కూడా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్తోనే చేయాల్సి వచ్చింది. 30,000 ఎకరాలు పైబడి ఉంటే భూమి అమరావతిలో మనది ఇదే రాజధాని అని ఆయన చెప్పడం వల్ల అసెంబ్లీ సాక్షిగా తీసుకున్నారు. అయితే ఆడ రాజధాని డెవలప్ చేస్తే ఎట్ట తిరిగి జగన్మోహన్ రెడ్డికి పేరు రాదు. రాజధాని నిర్మాణం ఎవరు అంటే గతంలో సైబరాబాద్ నిర్మాణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా అమరావతి నిర్మాణం చంద్రబాబు నాయుడే అంటారనమాట. జగన్మోహన్ రెడ్డికి ఏం పని రాదు, ఏమి పేరు రాదనమాట. అందుకని వీళ్ళు నలుగురు ఒకసారి కలిసినప్పుడల్లా రాజధాని ఏం చేస్తే బాగుంటుంది. ఒకసారి 3 రాజధానులు. ఎక్కడ రాజధాని? విశాఖపట్నం అయితే మనకు తినడానికి బాగుంటుందిరా, బాగా డెవలప్ అయింది. పేద బిక్కి అమాయకులు వీళ్ళు భూములు కూడా లాగేసుకోవచ్చు మనం. ఇంకా గవర్నమెంట్ భూములు ఎలాగో ఉన్నాయి, అవి వాటి గురించి ఎవరికి అడగాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. విశాఖపట్నం బాగా చేతులు తిన్నారు. ఆ తర్వాత అమరావతిని తీసేయలేదు కదా, అమరావతిని ఏం కదిలించలేకపోయారు. అయితే కర్నూలులో కూడా ప్రయత్నం చేశారు. కర్నూలులో ఏం వీళ్ళకి నోట్లో పడింది ఏం లేదు. ఆ తర్వాత 3 రాజధానులు ఏం చేయలేకపోయారు, ఎత్తిపోయింది. నిన్నగాక మొన్న మళ్ళీ మావిగన్ మూవీగన్ ఏం పేరు ఆ పేరుకి పట్టిన పేడ ఆ పేరు ఎత్తుకున్నారు. మూవీగన్ ఏంటంటే మచిలీపట్నం నుంచి అంతా నేషనల్ హైవే మీద పోద్దంట. ఎక్కడ దాకా పోద్ది? గుంటూరు తగులుతుందంట, ఇంకా ఏంటంటే అన్నీ చాలా తగులుతాయి. నేషనల్ హైవే డాబాల పక్కన ఇల్లు రాజధానిగా నిర్ణయించారు. ఎందుకంటే నేషనల్ హైవే పక్కన అయితే కాస్త ధరలు బాగుంటాయి. మా అమరావతిలో ఆల్మోస్ట్ ఎలాగూ మనం తినేదానికి లేదు కాబట్టి గుంటూరు ఈ ఏరియాల్లో అయితే బాగా తినేదనుకుంటా నేషనల్ హైవేలు అని చెప్పేసి ప్లాన్ చేశారు. అది కూడా ప్రజలు తిరస్కరించే ఇప్పుడు మతి లేని అసలు ఈ మాట ఇప్పుడు మాట్లాడకూడదు. అసలు దొనకొండ సంగతి ఇప్పుడు చర్చనీయాంశమే కాదు. ఇప్పుడు ఎత్తాడు. ఒకప్పుడు మేము దొనకొండ కూడా తినాలనుకున్నాం. 1,00,000 ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూమి అన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజు మమ్మల్ని గెలిపించలేదని చెప్పి సిగ్గులేని మనిషి పోస్తాడు. ఆ కోత కోయడం ఎలా, ప్రజల్లో పలసన కావడం ఎలా? దొనకొండ రాజధాని అని నువ్వు అన్నంత మాత్రాన అయిపోద్దా? మీరు నిర్ణయించుకున్నంత మాత్రాన అయిపోతుందా? దొనకొండ అసలు నీటి ఎదురున్న ప్రాంతం. నీరు లేకపోవడం వల్ల ఎక్కడ కూడా రాజధాని ఎక్కువచ్చే పరిస్థితి లేదు. అది అందరికీ తెలిసిందే. ఇట్లా అప్పుడప్పుడు మత్తు దిగి వచ్చి బయట వచ్చి మాట్లాడితే ఇట్లా బయటపడతా ఉంటారు. ఏం మాట మాట్లాడాలా, ఏంది ఆ విషయం అని ముందుగా చర్చించి ఒక మీటింగ్ పెట్టుకొని పద్ధతి పాడు అవలంబించి ఎడిస్తే ఇట్లాంటివి జరగవు. మీరు ఎప్పటికప్పుడు ఎవడు దోవన వాడు మాట్లాడడం. ఒకడు వచ్చేసి మేము గెలిస్తే అమరావతిని తుడిచేస్తాం, ఇంకొకడు వచ్చి అంతలోకి అమరావతి రాజధాని అంటాడు, ఇంకొకడు విజయవాడ రాజధాని అంటాడు, ఇంకొకడు ఏదో మాట్లాడితే తల తిక్క వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటాడు. అందుకే మీకు 11 ఈసారి 4-5 సీట్లు కూడా రావనేది ఏపీ ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. మరి